అది కన్ఫర్మ్ గా ఇషికే. ఇషిక కాకుండా ఇంకెవరైనా ఉన్నారే? చత్రు కూడా ఉన్నాడు కదా సార్. చత్రుకి గౌతమి అంటే ఇష్టం. ఇన్ఫర్మేషన్ రాగానే నేనే మీకు కాల్ చేస్తాను. ఎంతో ధైర్యంగా ఉండే మిమ్మల్ని కూడా భయపెడుతోందంటే సమస్య చాలా పెద్దదైతే అది నన్ను దాటాకే మీ దాకా వస్తుంది. నువ్వే నా ధైర్యం గౌతమి. సమస్య ఎంత పెద్దదైనా సాధించగలను. మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్తానండి? ఇంజనీర్ గారు చనిపోవటం మన కంపెనీకి పెద్ద లోడ్ సార్. దేవుడు మంచి వాళ్ళని భూమి మీద ఎక్కువ కాలం ఉంచడేమోనండి. ఇంజనీర్ గారిని యాక్సిడెంట్ చేసిన కార్ ఎవరిదో తెలిసిందా? లేదు సార్, ఎంక్వైరీ చేస్తున్నాం. బట్ ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది. ఏంటది? ఇంజనీర్ది యాక్సిడెంట్ కాదు, మర్డర్. వాట్? ఏంటి సార్ మీరు అనేది? అతను ఎవరో ముందు కత్తులతో పొడిచి ఆ తర్వాత కారుతో గుద్ది యాక్సిడెంట్లా క్రియేట్ చేశారు. అతడొంటిపై చాలా చోట్ల పదునైన కత్తిపోట్లున్నాయి. కత్తులతో పొడిచిన పారిపోవడంతో కారుతో గుద్ది చంపేసినట్టున్నారు. ఇదిగో సార్ పోస్ట్ మార్టం రిపోర్టు. ఇది ప్రీ ప్లాన్ మర్డర్ సార్. హంతకులు చాలా క్రూరంగా పొడిచారని డాక్టర్ పోస్ట్ మార్టంలో రాశారు. ఎవరు చేసుంటారు సార్ ఈ పని? ఇంజనీర్ చనిపోతూ మీకేదో చెప్పారన్నారు కదా సార్, ఏం చెప్పారు సార్? అదే ఫ్యాక్టరీ ట్రస్ట్ అనేదో చెప్పబోయాడు. ఫ్యాక్టరీ ట్రస్టా? అతను మా ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ కి ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. మేబీ ఫ్యాక్టరీ గురించి ఏదైనా చెప్పాలనుకున్నాడేమో. మీ ఫ్యాక్టరీ ఏదైనా ప్రాబ్లమ్స్ లో ఉందా సార్? లేదే, ఇంకా కన్స్ట్రక్షన్ కూడా మొదలవ్వలేదు. భూమి పూజ అయింది. ఓకే, ట్రస్ట్ ఏంటి? ఫ్యాక్టరీకి ఏదైనా ట్రస్ట్ హెల్ప్ చేస్తుందా? మా అన్నయ్య పేరుతో ఒక ట్రస్ట్ నెలకొల్పా. ఆ ట్రస్ట్ ద్వారా పేద పిల్లలకు చదువు, అనాథలకు ఆశ్రమం కట్టించాం. అప్పుడప్పుడు రైతులకు ఉపయోగపడే మంచి పనులు చేస్తున్నాం. ఐసీ. అంటే చనిపోయిన ఇంజనీరు ఫ్యాక్టరీ గురించి ట్రస్ట్ గురించి మీకేదో చెప్పాలనుకున్నాడు. బహుశా ఫ్యాక్టరీకి ట్రస్ట్కు ఏదైనా సంబంధం ఉండుండొచ్చు. చనిపోయే ముందు మీతో ఆ 2 మాటలు చెప్పాడంటే ఖచ్చితంగా వాటి కోసమే అతన్ని చంపుంటారు. పర్సనల్ గొడవల వల్ల మర్డర్ అయి ఉంటే భార్యా పిల్లల గురించి చెప్పుండేవాడు. సో ఫ్యాక్టరీలోనో ట్రస్ట్లోనో ఏదో ప్రాబ్లం ఉంది. అదేంటో ఆలోచించండి. ఫ్యాక్టరీ స్టార్ట్ చేయడం గురించి ప్రాబ్లమ్స్ అయినా కావచ్చు, లేదా ట్రస్ట్లో ఏవైనా అవకతవకలు జరిగి అవి అతనికి తెలిసి ఉండొచ్చు. ఈ 2 కారణాల వల్ల అతను చంపబడ్డాడన్నది క్లియర్. బాగా ఆలోచించి మీకెవరి మీద అనుమానం ఉంటే మాకు కంప్లైంట్ రాసివ్వండి. ఆల్రెడీ మర్డర్ కేసు ఫైల్ చేశాం. మీరు చెప్పే వివరాలు బట్టి మిగతా విషయాలు చూసుకుంటాం. ఓకే సార్. ఉంటాను సార్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. నన్ను కొడతారేంటండి? నిన్ను కొట్టకపోతే నువ్వు చేసిన తప్పుకి నీ ఎదురింటోండో పక్కింటోండో కొడతారా? నేనే తప్పు చేశాను? రత్నం గారు, మళ్ళీ మాట్లాడకుండా మర్డర్ చేసేయండి. ఏంటండి అక్కడ జరిగింది ఇక్కడ చెప్పడమేనా నా తప్పు? అదే నీ తప్పు. అలాంటి మ్యాటర్ పోస్టింగ్ సీన్స్ కి పనికొస్తావు తప్ప పోస్ట్ మార్టం విషయంలో నీ మాస్టర్ బ్రెయిన్ పెట్టట్లేదబ్బా. ఈ షికా డూబ్ డెడ్ బాడీ విషయంలో కూడా ఇలాగే చేశావు. అప్పుడు కూడా పోస్ట్ మార్టంలోనే దొరికిపోయాం. ఇలాంటి లా పాయింట్స్ లో హెల్ప్ గా ఉంటావనే కదా నిన్ను పార్ట్నర్ గా పెట్టుకుంది. సారీ. నీ సారీ రేట్ ఎంతో తెలుసా? ఆ విజయ్ గాడికి మన మీద డౌట్ రావడం అంతా. ఆ ఎస్ఐ అంతగా చెప్పాక కూడా విజయ్ గాడు సైలెంట్ గా ఉంటాడా? ఖచ్చితంగా ట్రస్ట్ గురించి ఆలోచిస్తాడు. అంతటితో ఆగడు. ఆ కృష్ణకి విషయం చెప్తాడు. వాడు అసాధ్యుడు.
వెంటనే ట్రస్ట్ వివరాలు తవ్వడం మొదలు పెడతాడు. మన పాపాలు బయటపడతాయి, మనం జైల్లో పడతాం. అప్పుడు నీకు బెయిల్ ఇవ్వడానికి ఇంకో లాయర్ కావాలి. లాయరు ఇప్పుడు అర్థమైందా నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో? అయినా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు? కత్తులతో పొడిచాక, కారుతో యాక్సిడెంట్ చేసినా, ఏనుగులతో తొక్కించినా బాడీలో కత్తి గాయాలుంటాయని మీకు తెలీదా? చచ్చేవాడు విజయ్ చేతిలో పడతాడని తెలీదు. అవును, విజయ్ చేతిలో ఇంజనీర్ చావడం మీరు చూశారు కదా, మరెందుకు వదిలేశారు? ఇప్పుడు ఇంజనీర్ చచ్చాకే విజయ్ గారి బాడీ దగ్గరికి వెళ్ళాడు అనుకున్నాం. సరిపోయింది. ఎవరికి వాళ్ళు తోచింది అనేసుకున్నారు. ఎవరు ఊహించింది జరిగిపోయింది. దొందు దొందే. చాలేమ్మా దెప్పుళ్ళు, నువ్వు తెప్పింది చాలు. నువ్వు చేసిన దాంట్లో నేను చేసింది ఆవగిందంత కూడా లేదు తెలుసా. నేను కనీసం ఓ మాటలనే చేయగలిగాను, నీ వల్ల అది కాలేదు కదా. నేను చంపకపోయినా మీలాగా సాక్ష్యాలు వదిలేసి రాలేదు కదా. చంపాల్సిన వాడు బతికిపోతే మళ్ళీ చంపొచ్చు, కానీ సాక్ష్యాలు దొరికిపోతే మనం చస్తాం. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? నా వల్ల ఏమీ కాదు. మీరే పొడి చేస్తామన్నారు కదా, పొడవండి మరి. అబ్బా ఏదో డిప్రెషన్ వచ్చి ఆ డిప్రెషన్ లో ఫ్రస్ట్రేషన్ వచ్చి ఆ ఫ్రస్ట్రేషన్ లో అలా అన్నావమ్మా. ఇప్పుడు అన్ని పట్టించుకుంటారేటి? ఇదిగో ఎప్పుడైనా సరే మన ఇద్దరం జట్టుగా ఉండాలి, లేకపోతే మన గుట్టు రొట్టయిపోద్ది. నాకు ఒకే దారి కనిపిస్తుంది. ఏంటే బాబు ఇంత షార్ట్ టైంలో నీ బ్రెయిన్ వాడేసావా? ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయం చంపటం ఒక్కటే మార్గం, వేరే దారి లేదు. కరెక్ట్గా చెప్పాం. విజయ్కి ఈరోజు ట్రస్ట్ గురించి డౌట్ వచ్చింది. రేపేదైనా చిన్న క్లూ కూడా దొరకచ్చు. ఎల్లుండి మనం చేసిన ఏదో క్రైమ్ దొరకచ్చు. అప్పుడు పోలీసులతో డైరెక్ట్గా వస్తాడు. అందుకని విజయం చంపేయాలంటావా? ఏ మీకు జాలిగా ఉందా అతని పైన? అబ్బే అలాంటిది ఏం లేదు. నేను చేసిన మర్డరు పెర్ఫెక్ట్ గా చేయలేకపోయాం కదా, అందుకే కాస్త పాజిటివ్నెస్ తగ్గిందంతే. మళ్ళీ మర్డర్ అంటే కాస్త డేరింగ్ కూడా తగ్గుతుంది కదా. అంచేత కోతంత టైం ఇచ్చి కుత్తుకులు కోసామనుకో బ్రహ్మాండంగా ఉంటది. మనం విజయ్కి టైం ఇస్తే మనకు విజయ్ టైం ఇవ్వడు సార్. అది నిజమే అనుకో. విజయ్కి కృష్ణ తోడైతే మన బ్యాడ్ టైం మరింత ఫాస్ట్గా మొదలవుతుంది. ఆ లోపే ఏదైనా చెయ్యాలి. ఈ లోపల విజయ్ గారి నీ దగ్గరకు వస్తే నువ్వు మేనేజ్ చేయాలి మరి. ఎందుకంటే ఆ విజయ్ గారికి నువ్వంటే పరమవీర మూఢభక్తి. మీరు కూడా ఓ పని చేయాలి సార్. ఏంటో? మీ రౌడీస్ని, కార్ని కొన్నాళ్ల పాటు ఎక్కడైనా దాచేయండి. థ్యాంక్స్, ఆ పని ఎప్పుడో చేశా. ఇక విజయ్ మర్డర్ ప్లాన్ ఆలోచించండి. వీలైనంత తొందరగా విజయ్ చావాలి. కృష్ణకి తెలియకుండా చావాలి. నెక్స్ట్ టార్గెట్ కృష్ణ కావాలి. పోచం ఇంకా ఫోన్ చేయలేదేంటి?
నీకిచ్చిన 24 అవర్స్ గడువులో కొన్ని అవర్స్ అయిపోయాయి. ఇంకా నేనెవరో కనిపెట్టలేకపోయావు. నీ చేతగానితనానికి శిక్షగా మిగిలిన గంటలను కుదించి నీకు 1 గంటే టైం ఇస్తున్నాను. సరిగ్గా 1 అవర్లో గౌతమిని తీసుకెళ్ళిపోతాను. నువ్వు హీరోవే అయితే హీరోయిన్ని కాపాడుకో. ఎవడ్రా నువ్వు? రేయ్ రేయ్, ఎవడ్రా నువ్వు? రేయ్, 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 ఎవడ్రా నువ్వు? కాగితాల్లో చెత్త రాసి ఛాలెంజ్ చేయటం కాదురా, చేతనైతే నా ఎదురుగా రారా, రారా. హలో హలో, ఎవరు? నీ ఎనిమిని.
త్వరగా రమ్మని అడిగావు కదా, అందుకే ఫోన్ చేశాను. రేయ్, ఎవడ్రా నువ్వు? చెప్పాను కదా, నీ శత్రువుని. రేయ్ ఇడియట్, చేతగాని వాడిలా నువ్వు దాక్కుని నాకు చేవలేదంటావా? రేయ్, నీకు దమ్ముంటే నా ఎదురుగా రారా. నన్ను చూడాలన్న కోరిక ఉంటే సరిపోదు, అదృష్టం కూడా ఉండాలి. అది నీకు లేదు. రేయ్, ఏంట్రా ఏంట్రా ఆటగా ఉందా? గేమ్స్ ఆడుతున్నావా? అవును, నువ్వు పిచ్చాడిలా వీధుల వెంట పరిగెడుతుంటే ఎలా ఉంటుందో చూడాలనిపించింది, అందుకే కాగితంతో కబురు పంపాను. రేయ్, నువ్వు నాకు కనిపిస్తే చంపేస్తాను. ఏ, నేను గౌతమిని చంపలేదని డిసప్పాయింట్ అయ్యావా? రే రే రే, గౌతమిని టచ్ చేస్తే చస్తావు. చా, నీకు నేనెవరో కనిపెట్టే తెలివితేటలు లేవు, ఇక గౌతమిని ఎలా కాపాడతావు? రేయ్, నువ్వెవరో ఇప్పుడు నాకు తెలియకపోవచ్చు, కానీ నువ్వు చచ్చే ముందు నీ మొహం చూసే నిన్ను చంపుతాను. సినిమా డైలాగులు వద్దు. నువ్వు క్రిమినల్ లాయర్వేమో గాని క్రిమినల్వి కాదు. నీకన్ని తెలివితేటలు లేవు. రేయ్, దొంగచాటుగా దాక్కొని ఫేస్ తెలియకుండా మాట్లాడటం కూడా ఓ తెలివేనా? నా తెలివి సంగతి అటుంచు, నీ తెలివెంతో తెలుసా? ఆవగించంత. సీతను ఒంటరిగా వదిలేసి రాముడు బంగారు లేడి కోసం వెళ్ళినట్టు ఎవరో గొట్టంగాడు రోడ్డు మీద కనపడగానే గౌతమిని ఇంట్లో వదిలేసి వీధిలోకి పరిగెత్తుకొచ్చావు. ఇంట్లోనే గౌతమిని చంపే ఛాన్స్ ఇచ్చావు నాకు. కనీసం ఆ రాముడు కాపలాగా సీత దగ్గర లక్ష్మణుని పెట్టి వెళ్ళాడు, నువ్వు ఆ పని కూడా చెయ్యలేదు. రేయ్ రేయ్, ఏంట్రా నువ్వు మాట్లాడేది? నిజంరా, పరిగెత్తు. గౌతమి చుట్టూ మృత్యుమేఘం కమ్ముకుంటుంది. నువ్వు త్వరగా వస్తే గౌతమ్ని కొన ప్రాణంతో చూస్తావు. ఆలస్యం చేస్తే ఆఖరి చూపు కూడా దక్కదు. గుడ్ లక్. గౌతమి, గౌతమి, గౌతమి! గౌతమి, గౌతమి! నేనే నిచ్చిన ఎక్కడుందో చూడు. నిచ్చిన
బామ్మగారు ఓల్డ్ అయినా దూసుకుపోతున్నారు. గౌతమి, నువ్వు స్పీడప్ అవ్వాలి, లేదంటే ఓడిపోతావు. నానమ్మని నేను చాలా సార్లు ఓడించాను, చివరికి గెలిచేది నేనే. అవ్వా అవ్వా, ఇన్ని రోజులు నేను కావాలని ఓడిపోయి నిన్ను గెలిపించాను. ఈ రోజు ఎవరు గెలుస్తారో నేను చూస్తాను. నేనే గెలుస్తాను. 4 ఎక్కడుంది నిచ్చినా?